నమ్మకం పట్టుదలతో పాటు కఠిన శ్రమ ఉంటే ఆలస్యమైన విజయాలు దక్కుతాయని నిరూపించాడు సంజు శాంసన్. చీకట్లను ఎలాగైతే ఆ సన్ చీల్చుకుంటూ మళ్ళీ ఉదయిస్తాడో ప్రతిరోజు, అలాగే సంజు కూడా ఉదయించాడు. ఇందుకు ఈ సంజు గురించి ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తునుకుంటున్నా, T20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపుకు ప్రధాన కారణం సంజునే. సంజుకి ఎప్పటి నుంచో అవకాశాలు రావట్లేదు, అరకొర అవకాశాలు వస్తున్నాయి. వి విత్ సంజు, వి లవ్ సంజు అంటూ కూడా ఎంతో మంది నినాదాలు చేస్తున్నప్పుడు కూడా సంజుకు మెరుగైన అవకాశాలు రాలేదంటూ కూడా విమర్శలు ఉండేవి. అయితే అడపాదడప వచ్చిన అవకాశాల్లో సంజు విఫలమవుతూ రావడంతో కూడా బీసీసీ సంజును కొద్దిగా వెనకపెట్టుకుంటూ వచ్చినట్టు ఆరోపణలు వచ్చినాయి. అయితే వచ్చిన అవకాశాల్లో సంజు సద్వినియోగం చేసుకున్నాడా లేదా అన్న విషయం పక్కన పెడితే T20 వరల్డ్ కప్ లో మాత్రం ఆలస్యంగా వచ్చిన అవకాశాలను మొత్తం సంజు అందిపుచ్చుకున్నాడని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో కూడా టీం కోసం అతను ఆడిన ఆట తీరు అద్భుతం. సెంచరీలు చేసుకోవడానికి 3 సార్లు అవకాశం వచ్చినా కానీ అటు క్వార్టర్లో, సెమీస్లో, ఫైనల్లో అవకాశం ఉన్నప్పుడు కూడా టీం కోసమే ఆడిన అతని ప్రతిభ, అతని శ్రమ ఇలా టీమిండియా విజయానికి కారణమైంది. ఇక అతను ప్రతిభను చాటి చెప్పిన దిశగా కూడా అడుగులు పడ్డాయి. ఏదైతే ఉందో టీమిండియాకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు సంజు ఆడిన ఆట తీరు ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఇక బాల్యంలో సంజు మంచి ఆటతో పటుత్వంతో క్రికెట్ మీద మక్కువ చూపుతున్న నేపథ్యంలో పోలీస్ అయినటువంటి తన తండ్రి సంజు కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి కేరళలో సంజుని శిక్షణ ఇచ్చిండు. ఇక అక్కడ మొదలైన సంజు ప్రయాణం అంతకు ఎదుగుతూ వచ్చింది. అయితే టీమిండియాలో అడుగు పెట్టిన సంజుకు మొదట్లో అవకాశాలు రాకపోయినా తను ఆలోచించి అడుగులు వేసిన విధానం, తను వెయిట్ చేసిన విధానం కూడా నేడు సంజును ఉన్నత శిఖరాలకు చేర్చిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆలస్యంగా అవకాశాలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా తను వేసిన స్టెప్పులు, తను తీసుకున్న నిర్ణయాలు, తన ప్రశాంతత మనసే నేడు టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణమైందని చెప్పొచ్చు. దీన్ని బట్టి సంజు విజయాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆలస్యంగా అవకాశాలు వచ్చినా కానీ అందిపుచ్చుకునే విధానమే మనల్ని ఒక స్థాయిలో నిలబెడుతుందని సంజు జీవితం అందరికీ ఒక పాఠంలా మారిపోయింది.